తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతుంది. నేడు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. మేడిగడ్డ అన్నారంలో బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. అన్నారంలో బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి టీఆర్ఎస్ నేతలంతా కూడా చెలో మేడిగడ్డకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రధానంగా ఈ రోజు చెలో మేడిగడ్డకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ రోజు ఇమీడియట్ గా క్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, కేశవరావుతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ శాసనసభ్యులతో కూడా బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్లు కుంగాయి, పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సమయంలోనే తెలంగాణ సర్కారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకెళ్లింది. అందులో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం, సిపిఐ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వెళ్లారు. ఆ సమయంలోనే బీఆర్ఎస్ కూడా ఆహ్వానించినప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఆ రోజు నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వాస్తవాలను తెలియజేయడానికి మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ బృందం కూడా బయలుదేరి వెళ్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే మేడిగడ్డ ఆ బ్యారేజీకి సంబంధించి 3-4 పిల్లర్లు కుంగితేనే ప్రభుత్వం మొత్తం గత ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేపట్టింది. కాబట్టి మేము క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్కడ జరిగినటువంటి దాన్ని వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి పోటీగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా పాలమూరు ప్రాజెక్టు చెలో పాలమూరుకు పిలిపించింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలను కూడా చెలో పాలమూరుకు వస్తున్నారు. మొత్తంగా 2 పోటాపోటీ యాత్రలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం తెచ్చింది. ముఖ్యంగా 2 బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలకు పదును పెట్టారు. ముఖ్యంగా మాటలు దూడాలు పేల్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు మేడిగడ్డకు వెళ్ళిన తర్వాత మేడిగడ్డ నుంచి అక్కడి నుంచి అన్నారం వెళ్తారు. అన్నారం బ్యారేజ్ వద్ద ఆ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ శ్రీహరి, అదేవిధంగా హరీష్ రావు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీంతో పాటు కొంతమంది ఇరిగేషన్ నిపుణులు, శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి ఇరిగేషన్ నిపుణులు కూడా ఆ బీఆర్ఎస్ ఉన్న వారిని కూడా తీసుకెళ్తుంది. అక్కడ జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందంటూ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. దీంతో ప్రజల్లోకి బీఆర్ఎస్ ను బదనం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతుంది. తిప్పికొట్టాలన్నటువంటి ఒక వ్యూహ రచనలో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డకు పిలిపించింది. అందులో భాగంగా తలపెట్టింది. రైట్, థాంక్యూ చందు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శన కార్యక్రమానికి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమైంది. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రరెడ్డి సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టులో జరిగిన పనులు, అక్రమాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాలకు సాగునీటి పరంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. ఆమెని తెలంగాణ రాజకీయాలన్నీ ప్రాజెక్టుల వైపు తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ప్రాజెక్టుల వారు అన్నట్టు సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెలో మేడిగడ్డ పిలుపునిచ్చారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలేమో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు పిలుపునిచ్చారు. పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రాజెక్టుల టూర్లతో అయితే తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి 7 ప్రత్యేక బస్సుల్లో 200 మంది ప్రతినిధులు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర
బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఇరిగేషన్ సంబంధించిన నిపుణులతో కూడా బయలుదేరుతారు. నేరుగా మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించిన మేడిగడ్డ ప్రాంతానికి చేరుకుని అక్కడ మేడిగడ్డ దగ్గర ఆ బ్లాక్ 7లో నుండి 19, 20, 21 పిల్లర్లను కుంగిపోయాయి. ఆ కుంగిపోయినటువంటి పిల్లర్లను కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ బృందం అంతా కూడా పరిశీలించి అక్కడ అసలు ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు, అటు 3 బ్యారేజీలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్ సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అనేక పంప్ హౌజులు ఉంటాయి, అనేక మోటార్లు, సొరంగాలు, అనేక కెపాసిటీ ఉన్నటువంటి టీఎంసీల వినియోగమే కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ ఒక మేడిగడ్డ మాత్రాన్నే కాళేశ్వరం ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక బుద్ధుద్ధం చూపించి బీఆర్ఎస్ను తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ అటువంటి విషయాలు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే దేశంలోనే ఎక్కడ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనేక ఫలితాలు లభించాయి, అనేక మంచి పరిణామాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా శ్వేతపత్రాలంటూ లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలు జరిగాయి, అనేక అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంపై లోపాలు, అవినీతి కార్యక్రమాలు చేసిన పరిస్థితి తిప్పికొట్టేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా మేడిగడ్డకు బయలుదేరుతున్నటువంటి మేడిగడ్డకు చేరుకున్న తర్వాత అక్కడ పరిశీలించి అక్కడ నుంచి నేరుగా అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా చేరుతారు. అన్నారం బ్యారేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నిర్మాణంలో రాష్ట్ర రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంత మేరకు నీరిచ్చాము, ఏం జరుగుతుంది, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేసి విష ప్రచారం చేస్తుంది, అవన్నీ విషయాలను కూడా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇరిగేషన్ సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్తో కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అన్నారం నిర్వహించబోతా ఉన్నారు.